నమస్కారం. నమస్కారం. అనంత వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ, గుత్తి పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రారంభించిన డీఐజీ. ఉరవకొండ పట్టణంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. వైద్య రంగ సంస్థలన్నీ స్వైప్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాలు జారీ. క్రీడలతో ఆరోగ్యమే కాదు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖేలో ఇండియా క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే గోనుగుంట్ల. వెలుగులు చిమ్మిన కార్తీక సోమవారం, ముక్కంటికి దీపాలతో భక్తుల నీరాజనాలు. పట్టణంలో 50 పడకల ఆసుపత్రిని అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తామని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతపురంలోని ఎమ్మెల్సీ స్వగృహంలో డిఈ జహీర్ అస్లాంతో ఆసుపత్రి నిర్మాణంపై సమీక్షించారు. 8.61 కోట్లతో ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఉరవకొండ ఆసుపత్రి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్తులో 100 పడకల ఆసుపత్రి అయినా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా నిర్మిస్తామన్నారు. 2 ఫ్లోర్లలో పాటు గ్రౌండ్ ఫ్లోర్ను ఏర్పాటు చేస్తామన్నారు. వెంటనే పనులు చేపట్టాలని ఇంజనీర్లకు సూచించారు. ఇప్పటికే ఆసుపత్రి ఆవరణంలో శిథిలావస్థకు చేరుకున్న క్వార్టర్స్ కూల్చివేత పనులు పూర్తి చేశామని ఇంజనీర్లు తెలిపారు. సమావేశంలో జై గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నల్లధనం, దొంగ నోట్లను కట్టడి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన పెద్ద నోట్లు రద్దు ప్రక్రియ మొదలై 20 రోజులు కావస్తున్న సామాన్య జనానికి మాత్రం ఆర్థిక కష్టాలు తీరడం లేదు. తాజాగా పుట్టపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఖాతాదారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నెల 27వ తేదీన ఆదివారం 28న భారత్ బంద్ కావడంతో బ్యాంకులు పనిచేయకపోవడం, ఖాతాదారులు పలు ఇబ్బందులకు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. 29వ తేదీ మంగళవారం బ్యాంకు పనిచేయడంతో తమ డబ్బును తీసుకునేందుకు వెళ్లిన ఖాతాదారులకు నో క్యాష్ అనే బోర్డు కనిపించడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బు మాకిప్పించండి అంటూ మీడియా ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ హాలిడే, ఆదివారం బ్యాంక్ హాలిడే, సోమవారం సర్వర్ ప్రాబ్లము ప్లస్ బంద్, మంగళవారం సర్వర్ పని చేయలే, క్యాష్ ఇవ్వడము లేదు, కట్టించుకోవడము లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయగలము చెప్పండి. ట్రాన్సాక్షన్ లేదు. ఇచ్చినా కూడా 1,000-2,000 రూపాయల నోట్ ఇస్తారు. దానికి చిల్లరకి ఎక్కడికి పోవాలా? ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అడగండి, తెలుసుకోండి ఒకసారి. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాము. రీసెర్చ్ చేయాలా, డబ్బులు ఇవ్వడం లేదు. మా పరిస్థితి, దయచేసి మాకు డబ్బులు ఇవ్వమని కోరుతున్నాము. ఖేలో ఇండియా ధర్మవరం నియోజకవర్గం స్థాయి గ్రామీణ క్రీడా పోటీలను ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. స్థానిక బీబీఆర్ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటుగా మున్సిపల్ చైర్మన్ బీరే గోపాలకృష్ణ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పీఈటీలు హాజరయ్యారు. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో వివిధ కళాశాలలు, పాఠశాలల నుండి వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఖేలో ఇండియా గ్రామీణ క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం వివిధ కళాశాలలు, పాఠశాల నుండి వచ్చిన క్రీడాకారులను ఎమ్మెల్యే సూర్యనారాయణ పలకరిస్తూ వారికి క్రీడా స్ఫూర్తిని కలగచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కమతం కాటమయ్య, ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు అనంతపురం జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు.
జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా ఎలాంటి అసాంఘిక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా నేత్రాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనతి కాలంలోనే పలు కేసులను ఛేదించారు. తాజాగా జిల్లాలో ఎస్పీ రాజశేఖర్ బాబు, ఎస్సీడీపీఓ చిదానంద రెడ్డి నేతృత్వంలో గుత్తి పట్టణంలో డీఐజీ ప్రభాకర్ రావు సీసీ కెమెరాల ఏర్పాట్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణకే కాకుండా పలు కేసులు ఛేదింపుకు కూడా ఉపయోగపడుతోందన్నారు. అనంతరం గుత్తి పోలీస్ స్టేషన్ ఆవరణంలో డీఐతో పాటుగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా జిల్లా వ్యాప్తంగా గల ప్రైవేట్ నర్సింగ్ హోంలు, క్లినిక్లు, ల్యాబ్లు తదితర వైద్య రంగ సంస్థలన్నింటిలో తప్పనిసరిగా స్వైప్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని డిఎంహెచ్ఓ వెంకటరమణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారం రోజులుగా స్వైప్ మిషన్లను వాడాలని ఆదేశిస్తున్నామని, అయితే చాలా మంది ఇంకా వాటిని వాడలేదని తెలుస్తోందన్నారు. అలాంటి వాటిపై తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అందరూ కూడా స్వైపింగ్ మిషన్ అందుబాటులో పెట్టుకొని క్లినిక్స్లోని, ల్యాబ్స్లోని, నర్సింగ్ హోమ్స్లో కూడా ఈ కార్డ్ ద్వారా మాస్టర్ కార్డ్ అయితేమి, వీసా కార్డ్ అయితేమి, లేదంటే ప్లాటినం కార్డ్ అయితేనేమి, యూనివర్సల్ కార్డ్ అయితేనేమి దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళకు చెల్లించిన పైపు ఆ కార్డు ద్వారా చెల్లించేటట్లు ఎక్కడ కానీ ప్రజలకు ఎటువంటి యొక్క ఇబ్బందులు కలిగించుకున్నా వైద్యం చేయాలని, ఐపీ పేషెంట్ ఉంటే ఐపీ పేషెంట్ పెట్టుకొని డబ్బు లేదనే ఉద్దేశంతో వాళ్ళని ఏమైనా నిర్లక్ష్యం చేయడం కానీ, డిశ్చార్జ్ చేయడం కానీ ఏమైనా ఉంటే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన పేషెంట్లకి పూర్తి జబ్బు నియమయ్యేంత వరకు హాస్పిటల్లో పెట్టుకొని పూర్తిగా టెస్టులు కానీ ఎగ్జామినేషన్ కూడా చేసి వాళ్ళని హాస్పిటల్ నుంచి లాస్ట్లో చివరిలో కార్డు ద్వారా వాళ్ళు పైకి తీసుకునేటట్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెప్పినాం ల్యాబ్ డయాగ్నోస్టిక్లో కూడా చిన్న అమౌంట్ అయినా కూడా వాళ్ళు స్వైప్ మిషన్ ద్వారానే తీసుకోవడం చెప్పినాం. క్లినిక్స్లో కూడా వాళ్ళ కన్సల్టేషన్ కూడా స్వైప్ మిషన్ ద్వారా తీసుకోమని చెప్పాం. అందరూ కూడా డాక్టర్లు ముందుకు వచ్చారు. ఎటువంటి ఇబ్బంది కలిగించినా డబ్బు లేదని చూడకుండా పోవడం కానీ, డబ్బు లేదని ఇన్వెస్టిగేట్ చేయకుండా ఉండడం కానీ ఉంటే మా దృష్టికి వస్తే వాళ్ళపైన ఖచ్చితంగా మేమే లైసెన్సింగ్ అథారిటీ కాబట్టి మనకు క్లోజ్ చేయడం జరుగుతుంది. ల్యాబ్లో వాళ్ళు కానీ తీసుకోమని అంటే మాత్రం ల్యాబ్లో ఖచ్చితంగా క్లోజ్ చేస్తాను. అదేనా మీ దృష్టికి వస్తే మనకి తీసుకురండి. ఈవెన్ క్లినిక్స్లో కూడా డబ్బులు లేదు మీరు తీసుకోకపోతున్నట్లు ఇట్లా అని చెప్తే వాళ్ళపైన కూడా చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. మేమే లైసెన్స్ ఇస్తున్నాం కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్కడన్నా పేద ప్రజలకు కానీ ఎక్కడైనా ఇబ్బంది అసౌకర్యంగా కనిపిస్తే నా దృష్టికి వస్తే వెంటనే నేను క్లోజ్ చేయడానికి నా సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా చెప్పాము. డెమో డిపార్ట్మెంట్ లైసెన్సింగ్ అథారిటీ కాబట్టి ఆ సిబ్బంది కూడా ఖచ్చితంగా ఫోన్ చేసి మిషన్ అందుబాటులో ఉండేటట్టు చూడమన్నాను. 1వ తేదీ కంటే 100% అన్నింటిలోనూ ఈ మన స్వైపింగ్ మిషన్ పెట్టుకోవడానికి చెప్పినాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అనంతపురం ప్రజలకు శుభవార్త. ఏసీడీసీ ఛానల్ వారి బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభం. అతి తక్కువ ధరతో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవల కోసం నేడే సంప్రదించండి. సెల్ నంబర్ 7207587131 08554233588.
అనంత వార్తలకు పునఃస్వాగతం. కార్తీక మాసం 5వ సోమవారాన్ని పురస్కరించుకొని చిన్న పెద్ద అన్ని వర్గాల వారు ముక్కంటికి దీపాలతో నీరాజనాలు పలికారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఉదయం నుంచే ఆయా ఆలయాల్లో పరమశివుడికి ప్రత్యేక అలంకరణలు, విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తాదులు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. సోమవారం కావడంతో పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं मणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। అరుణాచలేశ్వర అలంకారం కార్తీక సోమవారం లాస్ట్ వారం సందర్భంగా స్వామివారికి తిరువన్నామలై అరుణాచలేశ్వర అలంకారం అతి వైభవంగా స్వామివారికి అలంకరించాము. ఈరోజు వేల సంఖ్యలో జనము వచ్చి దర్శించుకొని ఆ అరుణాచలేశ్వరి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అరుణాచల అలంకారంగా కొలువై ఉన్నారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని కన్నుల విందు పండుగగా దర్శించుకొని ఆ కాశీ విశ్వేశ్వర స్వామి కరుణా కటాక్షం పొందుతూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. సత్యసాయిబాబా జీవించినన్నాళ్ళు అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటూ ప్రబోధించారని
ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆరోగ్య, విద్యా రంగాలలో సత్యసాయి చేసిన అమోఘమైన కృషి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆరోగ్య రంగం విషయానికి వస్తే మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి జరగాలన్నారు. శ్రీ సత్యసాయి సంజీవని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ చైల్డ్ హెల్త్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పేద ప్రజల కోసం సత్యసాయి చేసిన సేవలను ఈ సందర్భంగా మోదీ గుర్తుకు చేసుకున్నారు. 1965-70 మధ్యకాలంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తూ బాబా హర్యానాలో బస చేశారన్నారు. బాబా ఇప్పుడు కూడా అదృశ్య రూపంలో మనతోనే ఉన్నారని, ఆయన ఆశీస్సులు మనకు బలాన్ని ఇస్తాయని బాబా పాద పద్మాలకు నమస్సుమాంజలు అర్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. आज बाबा हमारे साथ सूक्ष्म रूप है, हर पल है. उनकी शक्ति, उनका सामर्थ्य, उनके आशीर्वाद सात्विक प्रवृत्तियों को बल देता रहे. बाबा के श्री चरणों में प्रणाम करता हूं. इस उपक्रम के लिए शुभकामनाएं देता हूं और सामान्य परिवार के बालकों के जीवन को उत्तम से उत्तम सेवा प्रदान होगी, ऐसा मेरा विश्वास है. आप सबको मेरी तरफ से साईं राम, बहुत बहुत धन्यवाद. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఉజ్వల యోజన పథకాన్ని రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మంగళవారం ప్రారంభించారు. ఇండియన్ గ్యాస్ పంపిణీదారుల ఆధ్వర్యంలో చందనూరు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ విప్తో పాటుగా పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అర్హులైన మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాజశేఖర్, వైస్ చైర్మన్ కడ్డీపూడి మాబు, కౌన్సిలర్లు భారతి, ప్రశాంతి, వెంకటేష్, పురుషోత్తం, మండల కన్వీనర్ హనుమంతు, జెడ్పీటీసీ విజయ్ కుమార్, రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. విద్యాశాఖలో అవినీతికి పాల్పడుతున్న డిప్యూటీ డీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు డీఈఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఆంజనేయులు, రమేష్లు మాట్లాడుతూ నామినల్ రూల్స్ ఎన్రోల్మెంట్ సందర్భంగా గుత్తి, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం డిప్యూటీ డీఓలు విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఈ 4 మండలాల్లో దాదాపు 23,000 మంది విద్యార్థులతో 23 లక్షల వరకు వసూలు చేశారని, దీనికి బాధ్యులైన డిప్యూటీ డీఓలు, ఎగ్జామినర్ గోవింద్ నాయక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి స్కూల్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. పెనగొండ, గుత్తి, ధర్మవరం, అనంతపురం డిప్యూటీ డీఈఓలు వాళ్ళని అడ్డం పెట్టుకుని సీసీలు ఈరోజు నిట్ట నిలువున దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 23,000 మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులు చేస్తున్నారు. వారిని టార్గెట్ చేసి దాదాపు 23 లక్షల రూపాయలు ఈరోజు విద్యాశాఖ అధికారులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి అక్రమాలకు నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులతో నిట్ట నిలువున అడ్డగోలుగా వసూలు చేస్తున్నటువంటి డబ్బులను వెంటనే రికవరీ చేయాలా, వీరందరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అండర్ వరల్డ్ చిత్రాల సీక్వెల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాయో సినీ ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సీక్వెల్లో భాగంగా ఇప్పటి వరకు 4 సినిమాలు వచ్చి అటు కలెక్షన్ల పరంగానే కాకుండా ఇటు విమర్శకులను మెప్పించాయి. హర్రర్ నేపథ్యంలో లేడీ ప్రధానంగా సాగే ఈ చిత్రం సిరీస్లో తాజాగా 5వ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థ ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. తన కూతురు కోసం అమ్మ పడే వేదన నేపథ్యంలో సినిమా కథ ఉంటుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ నెట్లో హల్చల్ చేస్తుంది. మరి మీరు చూసేయండి. ఈ యుద్ధాన్ని సెలీన్ మాత్రమే ముగించగలదు, కానీ తనని నమ్మలేము. మనందరిలో తనే నమ్మకస్తురాలు. లైకెన్స్ కి, వ్యాంపైర్స్ కి భవిష్యత్తులో రక్షణ కల్పించబోయేది తానే. సెలీన్ రక్తం, ఆమె కూతురు రక్తం మనకి దక్కితే మనల్ని ఎవరూ ఓడించలేరు. రక్త పిశాచులందరిలో నేనే అత్యంత శక్తివంతురాల్ని.
తన రక్షణకి నాకు మీ సాయం కావాలి. ఉత్తరం వైపుగా వెళితే నీకు సమాధానాలు దొరుకుతాయి. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలంటే ఇంతవరకు ఏ పోరాటంలో చెయ్యని సాహసాల్ని, నీకు అందని లక్ష్యాల్ని ఛేదించగలగాలి. నేను నమ్మలేకపోతా. ఈ సంవత్సరం వాటి సంఖ్య ఎక్కువగా ఉంది. నేను వెనక్కి తగ్గను. తెగలన్నీ నాశనమవ్వాలి. నీ రక్తం మొత్తం పీల్చేస్తా. దమ్ముంటే ప్రయత్నించు. అండర్ వరల్డ్ బ్లడ్ వార్స్ త్వరలో తెలుగులో. ముఖ్యాంశాలు మరోసారి. నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ, గుత్తి పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రారంభించిన డీఐజీ. ఉరవకొండ పట్టణంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. వైద్య రంగ సంస్థలన్నీ స్వైప్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాలు జారీ. క్రీడలతో ఆరోగ్యమే కాదు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖేలో ఇండియా క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే గోనుగుంట్ల. వెలుగులు చిమ్మిన కార్తీక సోమవారం, ముక్కంటికి దీపాలతో భక్తుల నీరాజనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం.